కనుక దేవుడు ఇంకా మనల్ని ఎందుకో ప్రేమించి, ఇంకా దేవుడు మనల్ని సరిచేయడానికి మరొక నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని మనకి తొందరలోనే ఆయన ధరింప చేయబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని ప్రభు మనకి ధరింప చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పొందుకోవడానికి మనం సిద్ధపడుతున్నామా? ఇంకా మన పనులు, ఇంకా మన బాధ్యతలు, ఇంకా మన వ్యక్తిగత విషయాల్లోనే లోకంలో అటు ఇటు తిరుగుతున్నామా? ఆలోచించేయండి ప్రియులారా. బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేసినట్లయితే లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు మనం చదివితే అక్కడ మనకి ఒక వ్యవసాయకుడు మనకి కనిపిస్తున్నాడు. లూకా సువార్త 13వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెదకవచ్చుచున్నాను కానీ ఏమీయూ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయుమని అతనితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే కనుక ఈరోజు సబ్జెక్ట్ ఏంటి అని మనం ఆలోచన చేస్తే, అయ్యా ఈ సంవత్సరం ఒక అవకాశం మాకు ఇవ్వండి. చెప్పండి. ప్రతి ఒక్కలము కూడా ఈరోజు ప్రభు పాదాలు పట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? అయ్యా ఈ ఒక్క సంవత్సరం మాకు అవకాశం ఇవ్వండి. హల్లెలూయా. ఈ సంవత్సరంలో నువ్వు ఎక్కడ ప్రభు గాయాన్ని రేపేవో, ఈ సంవత్సరంలో ఎక్కడ నువ్వు ప్రభువుకి దూరముగా జీవించావో, ఈ సంవత్సరంలో గడిచిన సంవత్సరాల్లో నువ్వు ప్రభువుని ఎక్కడ ఆయాసపరిచావో, ప్రభువుని మనం వేడుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువా మరొక సంవత్సరం నాకు దయచేయండి. ఈ శుద్ధీకరణతో మనల్ని మనం శుద్ధీకరించుకొని నూతన సంవత్సరంలో మనం ప్రవేశించే వారముగా ఉండాలి. ఎంతమందికి మాట అర్థమైందో నాకు తెలీదు. మనల్ని మనం ఎలా ప్రవేశించాలి నూతన సంవత్సరంలో? మనల్ని మనము శుద్ధీకరించుకొని నూతన సంవత్సరంలో మనం ప్రవేశించే వారముగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనము ఇప్పుడు చదవబడిన వాక్యంలో మనకి ఎవరు కనిపిస్తున్నారంటే, ఒక తోటమాలి కనిపిస్తున్నాడు, ఒక తోట కనిపిస్తుంది. అది ఏ తోట అంటే ద్రాక్ష తోట. ఈ ద్రాక్ష తోటలో ఒక ప్రత్యేకమైన వృక్షం ఒకటి, ఒక ప్రత్యేకమైన చెట్టు ఒకటి కనిపిస్తుంది. అది ఏ చెట్టు అంటే అంజూరపు చెట్టు. హల్లెలూయా. ప్రియులారా, మనం ఆలోచన చేసినట్లయితే కనుక ఈ తోట యొక్క యజమాని చాలా సంవత్సరాల నుంచి ఫలాల కోసం చూస్తున్నాడు. మనం ఆలోచన చేసినట్లయితే తోటలో ఉన్న మనము సంఘం అనే ఈ తోట దేనికి సాదృశ్యంగా ఉంది అంటే సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు ఈ సంఘంలో చాలా రకాల చెట్లు ఉండవచ్చు, కానీ ఎవరికి వారే వ్యక్తిగతంగా ఆలోచన చేయవలసిన విషయం ఏంటో తెలుసా? నేను ఒక అంజూరపు చెట్టుని. హల్లెలూయా. చెప్పండి. నీ పక్కోళ్ళు ద్రాక్ష చెట్ట, అంజూరపు చెట్ట, అది నీకు అనవసరం. నీ మట్టుకు నువ్వు ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, ఈ సంవత్సరాంతంలో నేను ఒక అంజూరపు చెట్టుని. ప్రియులారా, మనం ఇక్కడ ఆలోచన చేసినట్లయితే కనుక చాలా సంవత్సరాలు ఈ తోటమాలి ఆ తోటకి అవకాశాన్ని ఇచ్చాడు, కానీ పండ్లు ఏమీ దొరుకుతులేదంట తోటమాలి చూసినప్పుడు. ఈరోజు ప్రభు నిన్ను పుట్టించినప్పటి నుంచి, లేదు అంటే ఆ విషయం పక్కన పెడితే, నిన్ను రక్షించిన నాటి నుండి నేటి వరకు ఎన్ని సంవత్సరాలు ప్రభు నీకు అవకాశం ఇచ్చాడు ఆలోచన చేయి. ప్రభు నిన్ను తన సంఘములో చేర్చబడిన నాటి నుండి నేటి వరకు ఎన్ని సంవత్సరాలు నీకు అవకాశం ఇచ్చాడు ఒకసారి ఆలోచన చేయి. ప్రియులారా, మనం ఆలోచన చేస్తే
యజమాని నీ వైపు చూసినప్పుడు, ఇక్కడ యజమాని తోట వైపు చూస్తున్నాడు, ఏమైనా ఫలాలు దొరుకునేమో అని. యజమాని నీ వైపు చూసినప్పుడు నీ దగ్గర ఎలాంటి ఫలాలు యజమానికి నువ్వు ఇవ్వగలుగుతున్నావు? సంవత్సరాంతంలో మనల్ని మనం శుద్ధీకరించుకొని, సంవత్సరాంతంలో ఆలోచన చేయవలసిన విషయం, మరలా 2024వ సంవత్సరం ఆఖరి ఆదివారం మరలా మన జీవితంలో రాదు ప్రియులారా. ఆలోచన చేయాలి. ఎవరు ఇటు అటు చూడొద్దు, వాక్యం వైపే మీ దృష్టి కేంద్రీకరించాలి. మన జీవితంలో మరలా 2024 ఆఖరి ఆదివారం మరలా రాదు. మీరు ₹1,00,00,000 ఇచ్చినా సరే మీ జీవితంలో రాదు. ఇప్పుడు నువ్వు నూతన సంవత్సరంలో కొద్ది దినాల్లో అడుగు పెట్టే మనల్ని మనం శుద్ధీకరించుకొని, మనల్ని మనం సరి చేసుకొని, ఇప్పటి వరకు దేవునికి ఎలాంటి శ్రేష్టమైన ఫలాన్ని నువ్వు ఇవ్వగలిగావు? ఇప్పటి వరకు దేవుడికి మనం ఎలాంటి ఫలాలు మనం ఇచ్చాము? మనం ఇచ్చే ఫలాల ద్వారా మన యజమాని సాటిస్ఫై అయ్యాడా? నీవు నీ యజమానునికి ఇచ్చే ఫలాల ద్వారా నీ యజమాని, పరమ యజమాని అయిన దేవుడు, ఆయన సాటిస్ఫై అవ్వగలిగాడా? ఆలోచించేయండి ప్రియులారా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే గనక చాలా సంవత్సరాలు ప్రభు మనకి ఇచ్చాడు కదా. చూడండి, ఆది కాండంలో మనం ఆలోచన చేస్తే ఒక నది ఉంది. ఆ నదిని ప్రభు 4 పాయలుగా చేశాడు. ఎన్ని పాయలుగా చేశాడు? 4 పాయలుగా చేశాడు. అయితే ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఈ 4 పాయలు చూడండి, ఆది కాండము 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివితే, చూడండి, ఏదేనులో నుండి ఒక నది బయలుదేరింది, అక్కడ నుండి చీలిపోయి ఎన్ని శాఖలు అయిందంట? 4 శాఖలు. ప్రియులారా, మనం ఆలోచన చేసినట్లయితే కనుక ఈరోజు ఈ సంఘం అనే ఏదేనులో నుంచి, ఏదేను తోటకు సాదృశ్యంగా ఉన్న ఈ సంఘములోంచి దేవుని అభిషేకం బయలుదేరుతుంది. హల్లెలూయా. ఏం బయలుదేరుతుంది? సంఘములోంచి పరిశుద్ధాత్ముడు సంఘములో ఉన్న ఒక్కొక్కరిని అభిషేకించబోతున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఏదేనులోంచి చదవండి మరలా, ఏదేనును తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి, చూడండి పిల్లరా, అక్కడ మనం ఆలోచన చేస్తే ఒక నది బయలుదేరిందంట ఏదేనులోంచి. ఈ నది ఎలా చీలిపోయిందంట? 4 శాఖలుగా. మనం ఆలోచన చేసినట్లయితే పరలోకములోంచి ఒక అభిషేకం బయలుదేరింది, సంఘములోంచి ఒక అభిషేకం బయలుదేరింది. మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఈ 4 శాఖలు ఏంటో తెలుసా? మన 4 సంఘాలు. హల్లెలూయా, హల్లెలూయా. ద్వారపూడి, సామర్లకోట, అనపర్తి, తుంగపాడు, ఈ 4 సంఘాలు 4 శాఖలుగా ప్రభువు చేశాడు. హల్లెలూయా. రానున్న దినాల్లో ఈ 4 శాఖలతో ఆగిపోకూడదు. ఈ 4 శాఖలు 14 శాఖలు అవ్వాలి. హల్లెలూయా. అలాగ అవ్వాలి అంటే గనక మనం ఏం చేయాలో తెలుసా? ఒక్కొక్కరు ఆత్మ ఫలాలు యజమానుడికి ఇచ్చే వారంగా మనం ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, ఇప్పుడు మనం చదువుకున్న వాక్యము లూకాసు వార్తలో మనం ఆలోచన చేస్తే అక్కడ అన్నాడు కదా, 13వ అధ్యాయం 6వ వచనం మనం చదివితే, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్ల వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఇప్పుడు యజమాని ఏదైనా పండ్లున్నాయేమో అని చెప్పి ఈ ద్రాక్ష తోట యజమాని ద్రాక్ష తోట వైపు చూస్తున్నప్పుడు, ఆయన వెదక వచ్చినప్పుడు ఏం దొరికినాయి అంట? ఏమీ దొరకలేదు. ఈరోజు ప్రియులారా, ఈ సంవత్సరాంతంలో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరించే సమయం కదా. యేసయ్య మన మధ్య సంచరిస్తూ ఆయన మన దగ్గర నుంచి కొన్ని ఫలాలు ఆశిస్తున్నాడు. ఈరోజు మన మధ్యలో నిలవబడి ఆయన కొన్ని ఫలాల వైపు నీ వైపు చూస్తున్నప్పుడు ఎలాంటి ఫలాలు నువ్వు ఇచ్చావు ఈ సంవత్సరంలో? ఆలోచన చే ప్రియులారా. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎలాంటి ఫలాలు మనం ప్రభువుకి ఇవ్వగలిగాము? ఆలోచన చేయండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే అంటున్నాడు కదా 6వ వచనంలో, ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్ల వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు.
సంవత్సరాంతంలో ప్రభు వెతుకుతున్నాడు. ఈరోజు సంఘంలో ఉన్న నీ కుటుంబంలో ప్రభు వెతుకుతున్నాడు, మన సంఘాల్లో ప్రభు వెతుకుతున్నాడు. ఎవరైనా నాకు మంచి ఫలాలు ఇస్తారా? ఎవరైనా నాకు మంచి ఎందుకు వెతుకుతున్నాడో తెలుసా? ఈ ద్రాక్ష తోటకి దేవుడు ఒక మంచి కంచె వేసి, చూడండి, మనం ఆలోచన చేస్తే మన పెరట్లో ఉన్న చెట్లు ఎలాగుంటాయి, రోడ్డు మీద ఉన్న చెట్లు ఎలాగుంటాయి? ఎగ్జాంపుల్, మన పెరట్లో కొన్ని పళ్ళ మొక్కలు ఉన్నాయనుకోండి, ఫలాలు ఇచ్చే అంటే పళ్ళు మొక్కలు ఉన్నాయనుకోండి, అవి మంచిగా కాస్తాయి. అదే పళ్ళ మొక్క రోడ్డు మీద ఉంటే మంచిగా కాస్తుందా? కాయదు ప్రియులారా. ఎందుకో తెలుసా? మనము దీనికి ఎప్పుడు ఎరువు వేయాలో, ఎప్పుడు నీరు పెట్టాలో, ఎప్పుడు ఏం కావాలో, కొమ్మలు ఎప్పుడు కట్ చేయాలో ప్రతిదీ మనం ఒక బాధ్యతగా మనం చూస్తున్నాము. రోడ్డు మీద ఉన్న చెట్టుకి అలా బాధ్యతగా చూసే నాదుడు ఎవరైనా ఉన్నారా? ప్రియులారా, మనం ఆలోచన చేస్తే కనుక ఇప్పుడు ఈ తోటమాలి ఫలాల కొరకు వెతుకుతున్నప్పుడంట ఒక్క ఫలము కూడా కనిపించలేదంట. ఎంత భయంకరమైన పరిస్థితి ఆలోచన చేయండి. ఈరోజు ప్రభు ఈ సంవత్సరాంతంలో నీ ఇంటికి వచ్చి, ఈరోజు ప్రభు ఈ సంవత్సరాంతంలో నీ వ్యక్తిగత జీవితం వైపు చూసినప్పుడు నీ దగ్గర ఎలాంటి ఫలాలు ఉన్నాయి ఆలోచన చేయండి ఒకసారి. నాకు తెలియదు ప్రియులారా మీ దగ్గర ఏం ఫలం ఉందో, మీరు ఎలా ఉంటారో నాకు తెలీదు, నేను ఎలా ఉంటానో మీకు తెలియదు. కానీ ప్రతి వ్యక్తి యొక్క హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడు నా ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన హృదయ స్థితిగతులు ఎరిగిన దేవుడు, ఆయన హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు. ఈరోజు మనం ఆలోచన చేసినట్లయితే గనక ఆయన ద్రాక్ష తోటలో ఉన్న నీ వైపు నా వైపు చూస్తున్నప్పుడు ఎలాంటి ఫలాలు మనం ఇవ్వగలుగుతున్నాం ఆలోచన చేయాలి. బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే ఇప్పుడు ఈ ద్రాక్ష తోట ఒక ప్రత్యేకంగా ఉంది. ఎందుకు అంటే దానికి ఎప్పుడు ఎరువు కావాలో, దానికి ఎప్పుడు నీరు కావాలో ఈ తోట యజమాని ఏం చేస్తున్నాడు? మీ అందరికీ అర్థం అవడానికి చెప్తాను. తోట యజమాని సేవకుడితో మనం పోల్చుకుందా. ఈ సంఘంలో ఉన్న దైవజనుడు ఏం చేస్తున్నాడు అంటే మనకి ఎప్పుడు ఎలాంటి వాక్యం కావాలో, ఎప్పుడు ఎలాంటి హెచ్చరికలు కావాలో, ఎప్పుడు ఎలాంటి దిద్దుబాటుతో సంబంధించిన వాక్యం కావాలో ప్రతి విషయంలో కూడా సేవకుడు ఏం చేస్తున్నాడంటే ఎరువు వేస్తూ ఉన్నాడు సంఘానికి, నీరు పోస్తూ ఉన్నాడు సంఘానికి. ఈరోజు సేవకుడు మనకి ఎరువు వేస్తున్నప్పుడు, సేవకుడు నీరు పోస్తున్నప్పుడు పైనున్న పరమ యజమాని చూస్తున్నాడు. నా పిల్లలు ఎంతగా ఫలిస్తున్నారు. బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే షోలమ్మితి అని ఒక సహోదరి ఉంది. షోలమ్మితి అని ఒక సహోదరి, ఓకే, ఒక స్త్రీ, ఒక కన్యక. ఈ షోలమితి కోసం మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా చూడండి, పరమగీతము గ్రంథము 2వ అధ్యాయం మనం ఆలోచన చేస్తే, ప్రసంగి తర్వాత ఉంటుంది పరమగీతము 2వ అధ్యాయం మనం ఆలోచన చేస్తే అక్కడ 2వ అధ్యాయంలో మనం ఆలోచన చేస్తే కనుక 11వ వచనంలో అంటున్నాడు కదా, నా ప్రియులారా సుందరవతి లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయిను, వర్షాకాలము తీరిపోయిను, వర్షమిక రాదు, దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలములు చేయి కాలము వచ్చను. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ 2వ అధ్యాయంలో షోలమితి బలహీనురాలుగా కనిపిస్తుంది. ప్రియుడు చెప్తున్నాడు, ఓ సుందరవతి లెమ్ము రమ్ము అని ప్రియుడు అనేక మార్లు ఈ షోలమితిని పిలుస్తున్నాడు. ప్రియులారా, బలహీనతలో ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని అనేక మార్లు బలపరిచిన అనుభవాలు మన జీవితంలో లేవా? ఈ సంవత్సరంలో వేదనలో, శోధనలో, ఇరుకులో, ఇబ్బందులో ఉన్నప్పుడు దేవుడు అనేక మార్లు మనల్ని బలపరిచిన దినాలు మన జీవితంలో తెలుసు, బలపరచబడిన అనుభవాలు మన జీవితంలో తెలుసు. ఇదే షోలమితి 7వ అధ్యాయంలోకి వెళ్ళేసరికి అక్కడ ఏమంటదో తెలుసా? 7వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదివితే, నా ప్రియుడాలెమ్ము రమ్ము, మనము పల్లెలకు పోదము, గ్రామ సీమలో నివసింతుము. హల్లెలూయా. ఒకప్పుడు బలహీనురాలుగా ఉన్న ఈ షోలమితి, ఒకప్పుడు బలహీనురాలుగా ఉన్న ఈ సంఘము ఇప్పుడు అంటుంది, ఇందాక ఎవరు పిలిచారు ఈమెని? ప్రియుడు పిలిచారు. సుందరవతి లెమ్ము రమ్ము అని ప్రియుడు పిలిచాడు. ఇప్పుడు బలవంతురాలుగా ఉన్న ఈ షోలమితి
ప్రియుని పిలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు బలహీనమైన అనుభవాలు కూడా నువ్వు వెళ్ళావేమో, ఈ చివరి దినాల్లో నువ్వు బలం పొందుకొని ప్రభువుతో సాగిపోయే వారముగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉండాలి? ఒకప్పుడు బలహీనమైన అనుభవాలు, ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్న అనుభవాలు, ఒకప్పుడు దేవుని మాటని ధిక్కరించిన అనుభవాలు మన జీవితంలో ఉన్నాయేమో కానీ ఈ సంవత్సరాంతంలో, ఈ శుద్ధీకరణ కూడికల్లో, ఈ ఆఖరి ఆదివారంలో ప్రభువు చెప్తున్నాడు, ప్రభువును మనము పిలిచే వారముగా మనం ఉండాలి. ఇక్కడ సంఘానికి సాదృశ్యంగా ఉన్న షోలమిత ఏమన్నుందో తెలుసా? ప్రియుడా లెమ్ము రమ్ము ఏమంటుందండి ఇక్కడ? నా ప్రియుడా లెమ్ము రమ్ము, మనము పల్లెలకు పోదాము, గ్రామ సీమలు. ఒకప్పుడు బలహీనురాలుగా ఉన్న ఈ షోలమితి ఇప్పుడు దేవుని బలాన్ని పొందుకొని, ఆత్మ బలాన్ని పొందుకొని, ఎప్పుడు ఆత్మ బలాన్ని పొందుకుంటామని మనం ఆలోచన చేస్తే ఒక్కొక్కరు దేవుని ఆత్మతో నింపబడే వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నూతన సంవత్సరం, ఈ సంవత్సరాంతంలో ఉన్న మనము దేవునితో ఒక తీర్మానం చేయలేండి తెలుసా? ప్రభువా నన్ను నీ ఆత్మతో అభిషేకించండి. ఆత్మ లేనివాడు నావాడు కాదు అంటుంది దేవుని వాక్యము. కాబట్టి సంఘములో నాటబడిన ప్రతి ఒక్కరము కూడా దేవుని ఆత్మతో నింపబడే వారముగా మనం ఉండాలి. సంఘములో నాటబడిన ప్రతి ఒక్కరము కూడా మనము బలహీనులమైన మనము బలవంతులుగా అవ్వాలి అంటే గనక మనము ధరించుకోవాల్సింది ఏంటో తెలుసా? ఆత్మ ఖడ్గాన్ని మనం ధరించుకునే వారంగా ఉండాలి. హల్లెలూయా. ఏం ధరించుకోవాలండి? ఎలా ధరించుకోవాలి ఆత్మ ఖడ్గాన్ని? అంటే మన బాడీకి అన్ని దానికి సంబంధించినవన్నీ మనం డ్రెస్అప్ చేసుకోవాలా అంటే లేదు ప్రియులారా. ఆత్మ సంబంధంగా మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపండి. ఈ సంవత్సరాంతంలో ఉన్న నేను నీ పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని నూతన సంవత్సరంలోకి నేను అడుగు పెట్టాలి. ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న వ్యక్తివి అయితే గనక ఇంకా నువ్వు దినదినము నూతన అభిషేకాన్ని పొందుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే అన్నాడు కదా, చూడండి ఇప్పుడు ఈమెలో, ఈ షోలమితిలో ఏం కనిపిస్తున్నాయి అంటే ఫలాలు కనిపిస్తున్నాయి. ఆమె ఫలభరితంగా ఉండి ఏమంటుందంటే, ప్రియుడా రమ్ము, ప్రభువు రాబోతున్నాడు, మనందరికీ తెలిసిన విషయమే కదా. అయితే ఆయన వచ్చినప్పుడు మనము నా ప్రియుడా రమ్ము, నేను నీతో కూడా వస్తాను అని మనం ఆయనతో చెప్పగలిగిన విశ్వాసము, చెప్పగలిగిన ఫలాలు. ఎవరు బస్సు ఎక్కగలుగుతారు అంటే ఎవరైతే సిద్ధపడి బస్సు కోసం వెయిట్ చేస్తారో వాళ్ళు బస్సు ఎక్కగలుగుతారు. అవునా కదా? ఒకవేళ నువ్వు సిద్ధపరచబడకపోతే, ఒకవేళ నువ్వు సరిగ్గా సిద్ధపరచబడకపోతే గనక ప్రభువే మధ్య ఆకాశానికి వచ్చేస్తే నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటావా, విడవబడే గుంపులో ఉంటావా? ఆలోచన చేయి. ఎన్ని క్రిస్మస్లు నీ జీవితంలో చేసుకున్నా, ఎన్ని నూతన సంవత్సరాలు ప్రభు నీకు దయా కిరీటంగా ధరింప చేసిన మన భక్తి అంతా ఎందుకు మనము భక్తి చేస్తున్నాము అంటే క్రైస్తవుడికి ఉండవలసిన ఒకే ఒక్క ఆశ ఏంటంటే ఆయనతో మనం ఎత్తబడే వారముగా ఉండాలి. హల్లెలూయా. డబ్బు, బంగారము, ఆస్తులు, లేదంటే ఉద్యోగాలు, వ్యాపారాలు ఇవన్నీ సెకండరీ ప్రియులారా. ఇవన్నీ ఈ లోక సంబంధమైనవే. కానీ ఒక క్రైస్తవుడిగా మనకు ఉండవలసిన ఆశ ఏంటో తెలుసా? ప్రభు మధ్యాకాశానికి వస్తున్నప్పుడు ఆయనతో ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. ఒకవేళ మనమే ముందుగానే ఒకవేళ ప్రభు సన్నిధికి వెళ్ళిపోతే కనుక యుగాలు పరలోక రాజ్యములో ఆయనతో నివసించే వారంగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, మనం ఆలోచన చేస్తే ఈ లోక సువార్తలో మనం ఆలోచన చేసినట్లయితే కనుక 13వ అధ్యాయం 6వ వచనంలో మనం అంటున్నాడు కదా, చాలా ఈ ద్రాక్ష తోటలో ఏ చెట్టు ఉందంట? అంజూరపు చెట్టు. చూడండి, మనము ఆలోచన చేస్తే సంఘములో నువ్వు ఎలాగుండాలో తెలుసా? ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి. ఎక్కడ? ఇప్పుడు మనందరము కూడా లోకములోంచి ప్రత్యేకించబడిన వారం. అవునా కదా? ఎందుకు లోకంలోంచి మనం ప్రత్యేకించబడ్డామంటే లోకంలో ఒకప్పుడు అన్యులుగా ఉన్న మనల్ని ప్రభు ఇప్పుడు ధన్యులుగా చేసి ఏం చేశాడంటే లోకంలోంచి ప్రత్యేకపరిచాడు. మంచిదే, ఈ అనుభవం మంచిదే ప్రియులారా. కానీ ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచన చేస్తే మనం చదువుకున్న మూలవాక్యంలో ఏముంది అంటే ద్రాక్ష తోటలో ఏ చెట్టు ఉందంట? ఇప్పుడు ఈ ద్రాక్ష చెట్లన్నీ క్రైస్తవ విశ్వాసులకి సాదృశ్యంగా ఉన్నాయి, మంచిదే. కానీ ఈ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉంది. సంఘంలో నీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. చెప్పండి, సంఘంలో నీకేముండాలి? చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే నలుగురిలో ఉన్న కులంలో గో కదా, అర్థమయ్యే ఉంటుంది మీకు ఈ మాట.
చాలాసార్లు అందరితో పాటు నేను మందిరానికి వెళ్తే సరిపోతుంది, అందరితో పాటు నేను కానుకలు ఇస్తే సరిపోతుంది, అందరితో పాటు నలుగురితో నుంచి పాట పాడితే సరిపోతుంది అనుకుంటావు. కాదు ప్రియులారా, నిన్ను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, నిన్ను దేవుడు ఎందుకు ప్రత్యేకపరుచుకున్నాడంటే, నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానము సంఘంలో ఇవ్వాలి అని. హల్లెలూయా, హల్లెలూయా. నీవు రక్షించబడిన నాటి నుండి నేటి వరకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నువ్వు సంపాదించుకున్నావా? ఏంటండి ప్రత్యేకమైన స్థానం సంఘంలో? స్టేజ్ ఎక్కి వాకింగ్ చెప్పాలా? నో. లేకపోతే పలానా వాళ్ళలాగా నేను కూడా పాటలు పాడాలా? నో. నీకు ఏ ప్రత్యేకత ఇచ్చాడో అది నీకు మాత్రమే తెలుసు. ప్రియులారా, మనం ఆలోచన చేసినట్లయితే అది పరిచర్య అయినా, అది పాటలు పాడే తలాంతైనా, అది వాయిద్యాలు కొట్టే తలాంతైనా, ఏదైనా సరే నీ పేరు చెప్పగానే సంఘంలో అందరికి ఏం గుర్తు రావాలో తెలుసా? ఈమె పాటలు బాగా పాడుతుందండి, ఈమె తడిగుడ్డ బాగా పెడుతుందండి మందిరానికి, ఇతను బాత్రూమ్స్ బాగా నీట్గా కడుగుతాడండి. ప్రియులారా, అది కూడా ఆ పరిచర్యలో ఒక భాగమే, అదేమి తక్కువ కాదు. అలాగా మనం ఆలోచన చేస్తే ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి ఎలాగైతే ప్రత్యేకంగా ఉందో, నీ పేరు చెప్పగానే సంఘములో ఒక ప్రత్యేకత ఉండాలి. హల్లెలూయా. ఒకవేళ ఇంతవరకు అలాంటి ప్రత్యేకత లేకుండా నువ్వు జీవించావేమో, నూతన సంవత్సరంలో అడుగుపెట్టి నువ్వు ప్రభుతో ఏమని తీర్మానం చేసుకోవాలో తెలుసా? ప్రభువా, నూతన సంవత్సరంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నన్ను చెయ్యండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చేయండి. అందరూ వాక్యం చెప్పలేరు, అందరూ పాటలే పాడలేరు, అందరూ వాయిద్యాలే వాయించలేరు, కానీ నీకంటూ ఒక ప్రత్యేకత ఉంది. అర్థమైందా? కొంతమంది వంటలు బాగా చేస్తారు, అలాంటి వాళ్ళు భోజనాల టైంలో మంచిగా సహకరించాలి. కొంతమంది మందిరాన్ని బాగా ఊడుస్తారు నీట్గా, అలాంటి వాళ్ళు వాళ్ళకి సమయం వచ్చినప్పుడు సహకరించాలి. ప్రియులారా, మనం ఆలోచన చేసినట్లయితే నీకున్న ప్రత్యేకత ఏంటో నువ్వు ఆలోచించే ఈ సంవత్సరాంతంలో. నీ పేరు చెప్పగానే అందరికీ ఒక మాట గుర్తు రావాలి, ఈ వ్యక్తి ఫలానా విషయంలో ఇలా ఉంటాడండి కరెక్ట్గా అని. ఇక్కడ ద్రాక్ష తోటలో ఏ చెట్టు ఉందంట? ఇప్పుడు ఈ అంజూరపు చెట్టు దగ్గరికి యజమాని వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఏమైనా ఫలాలు ఉన్నాయేమో అని వెతుకుతున్నాడంట. చెప్పండి, ఎందుకు వెళ్ళాడు? ఏదైనా ఈరోజు ప్రభు నీ దగ్గరికి వచ్చి, ఈరోజు ప్రభు నీ ఇంటికి వచ్చి, ఈరోజు ప్రభు మన మందిరానికి వచ్చి, మందిరంలో నాటబడిన నీ దగ్గర ఏదైనా ఫలం ఉందేమో అని ఆయన ఎదుగుతున్నప్పుడు ఎలాంటి ఫలాలు నీ దగ్గర ఉన్నాయి? కానీ ఈ వాక్యంలో మనం ఆలోచన చేస్తే, లూకాసు వార్తలో మనం చదువుకున్న వాక్యంలో మనము ఆలోచన చేసినట్లయితే ఎలాంటి ఫలాలు లేవంట. చదవండి ఆ మాట, 7వ వచనం. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఈరోజు ప్రభు నిన్ను వెతుకుతున్నప్పుడు, ఈరోజు నీ దగ్గర ఆయన ఫలాలు వెతుకుతున్నప్పుడు ఎలాంటి ఫలాలు నువ్వు ఇవ్వగలుగుతున్నావు? ఒకవేళ నీ దగ్గర కూడా ఏమీ దొరకట్లేదేమో ఆలోచన చేయి. ఒకవేళ నీ దగ్గర కూడా ఎలాంటి ఫలాలు దొరకకపోతే గనక ఇన్ని సంవత్సరాల భక్తి వ్యర్థమంటారా, వ్యర్థం కాదంటారా? ఆలోచన చేయండి. ప్రియులారా, మనం ఆలోచన చేస్తే కొందరి జీవితాల్లో ఫలాలు ఫలించలేని అనుభవాలు, చేదైన అనుభవాలు. యెషయా గ్రంథము 5వ అధ్యాయము మనం ఆలోచన చేస్తే, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి మనం చదివితే చూడండి. నా ప్రియుని గూర్చి పాడేదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వానిని గూర్చి పాడేదను వినుడి. సత్తువ గల భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లతో ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, గాని అది కారు ద్రాక్షలు కాచెను. అమ్మో, ఎంత భయంకరమైన మాట! యజమాని, సేవకుడు ఈరోజు మన మధ్యలో నిలవబడి ఎన్ని ఉపదేశాలు మనకిస్తున్నప్పటికీ, సేవకుడు మన మధ్యలో నిలబడి ఎంత సమయాన్ని మనకి వెచ్చిస్తున్నప్పటికీ ఏం చేస్తుందంట ఈ ద్రాక్ష తోట? ఏ కాపు కాసిందంట? చెప్పండి ప్రియులారా. కారు ద్రాక్షలు. కారు ద్రాక్షలు ఎవరన్నా తింటారా? జ్యూస్ చేసుకుంటారా మీ ఊర్లో? ఎందుకు? ప్రియులారా, మనం ఆలోచన చేస్తే అవి చేదైన ఫలాలను ఇచ్చింది ఆ ద్రాక్ష తోట. ఈరోజు నువ్వు ఎలాంటి ఫలాలు ప్రభువుకి ఇస్తున్నావు?
చేదైన అనుభవాలు గుండా నువ్వు వెళ్తున్నావేమో, చేదైన ఫలాలు ప్రభువుకు నువ్వు ఇవ్వాలని ఆశపడుతున్నావేమో ప్రియులారా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే అక్కడ అంటున్నాడు కదా, బురుజు అంటే అర్థం ఏంటో తెలుసా? దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించిన యజమాని పడుతున్న ప్రయాస, యజమాని పడుతున్న బాధ, యజమాని పడుతున్న వేదన. బురుజు అంటే ఆ ద్రాక్ష పాదుకు ఒక పందిరి వేయించాడు. బురుజు అంటే అర్థం ఏంటి? పందిరి. ద్రాక్ష పాదు మన అందరికీ తెలుసు కదా. ఇప్పుడు మనం నిలబడిన ప్లేస్లో ఏముండేది? ఇప్పుడు నేను నుంచున్న ప్లేస్లో ఏముండేది? కింద ద్రాక్ష పాదు ఉండేది. మొత్తం కిందంతా దాన్ని పందిరి వేయించినప్పుడు, పాస్టర్ గారు వాళ్ళు పందిరి వేయించినప్పుడు ఆ ద్రాక్ష పాదు ఏం చేసింది? దాన్ని అంతా అలిమేసింది. మంచిదే. ఆ ద్రాక్ష పాదు కనీసం ఒక 4 గుత్తులు కూడా మనకు ద్రాక్ష ఇవ్వలేదనుకోండి, ద్రాక్ష కాయలు ఇవ్వలేదనుకోండి, ఏదైనా ప్రయోజనం ఉందంటారా? ప్రియులారా, మనం ఆలోచన చేస్తే ఈరోజు కాపరి అనేక మార్లు నిన్ను బలపరుస్తున్నాడు. ఈరోజు కాపరి అనేక మార్లు నీ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు సేవకుడు అనేక మార్లు నీ కొరకు దేవుని సన్నిధిలో కడుపు మార్చుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? సంఘములో ద్రాక్ష చెట్టుగా, ద్రాక్ష పాదుగా, అంజూరపు చెట్టుగా ఉన్న నీవు ఫలించాలని. హల్లెలూయా. ఎందుకు ఎందుకు అంటే నీవు నేను ఫలించాలి అని. కానీ ఫలించవలసిన మనము మంచి ఫలాలు ఇవ్వకుండా ఈ ద్రాక్ష పాదు, ఈ ద్రాక్ష తోట ఎలాంటి ఫలాలను ప్రభుకి ఇచ్చిందంట? కారు ద్రాక్షలను ఇచ్చిందంట. ఈ సంవత్సరాంతంలో ఆలోచన చేయవలసిన విషయం ఏంటో తెలుసా? నువ్వు ఎలాంటి ఫలాలు ప్రభుకి ఇస్తున్నావు? సేవకుడు నీ కోసం ఎన్ని విషయాల్లో బాధ్యత తీసుకుంటున్నాడే, సేవకుడు నీ కోసము ఎన్ని విషయాల్లో కన్నీరు కారుస్తున్నాడే, సేవకుడు నీ కోసము అనేక మార్లు ప్రలాపిస్తున్నాడే ప్రభు సన్నిధిలో. అయ్యో ఫలానా కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభువా, అయ్యో ఫలానా వ్యక్తి ఇంకా త్రాగుల్లో ఉన్నాడు ప్రభువా, ఫలానా వ్యక్తి ఇంకా స్మోక్ చేస్తున్నాడు ప్రభువా, ఫలానా వ్యక్తి ఇంకా లోకంలో తిరుగుతున్నాడు ప్రభువా అని అనేక మార్లు సేవకుడు బలిపీఠము పట్టుకొని, బలిపీఠము కొమ్మును పట్టుకొని అనేక మార్లు సేవకుడు ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని సన్నిధిలో రోధిస్తుంటే మనం ఎలాంటి ఫలాలు ఫలిస్తున్నామంటే కారు ఫలాలు ఫలిస్తున్నామంట. ఎంత భయంకరమైన సందర్భం ఈ సందర్భం. ప్రియులారా, ఆలోచన చేయండి. ఒకవేళ కారు ద్రాక్షలు నువ్వు ఫలిస్తున్నావేమో, ఒకవేళ చేదైన ఫలాలు ప్రభువుకి ఇస్తున్నావేమో నీ మాట ద్వారా. కొన్నిసార్లు సేవకుడు ఎన్నిసార్లు గద్దించినా సరే మనము మాట వినకపోవడం ఒక చేదైన అనుభవం. కొన్నిసార్లు యవ్వనస్తులుగా మీ తల్లిదండ్రులు అనేక మార్లు మీకు బోధిస్తున్నప్పుడు, యవ్వన సహోదరులు సహోదరులుగా అనేక మార్లు సేవకుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నప్పుడు సేవకుడు మాటని లెక్క చేయకపోవడం ఒక చేదైన ఫలం. అనేక మార్లు దైవజనరాల నుంచుని, బలిపీఠం మీద దైవజనరాల నుంచుని అనేక సంఘానికి హెచ్చరికలు ఇస్తున్నప్పుడు, సంఘమా ఇలా ఉండకూడదు, స్త్రీలారా అలా ఉండకూడదు, పురుషులారా మీరు ఇలాగ ఉండాలి అని అనేక మార్లు ప్రభు తన సేవకుని నిలవబెట్టుకుని మనతో మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి ఫలాలు నువ్వు ఇవ్వగలుగుతున్నావు? మంచి ద్రాక్షలు ఇవ్వగలుగుతున్నావా? మంచి అంజూరపు ఫ్రూట్స్ నువ్వు ఇవ్వగలుగుతున్నావా? ఇక్కడ ఒక యజమాని ఒక ద్రాక్ష తోటను వేయిస్తేనంట, ఇది దానికి పందిరేసాడంట, ఎరువు వేసాడంట, అన్నీ వేసాడంట ఆ యజమాని. కానీ ఎలాంటి ఫలాలు ఇచ్చిందో తెలుసా? కారు ద్రాక్షలు. ఈరోజు ఇక్కడ కారు ద్రాక్షలు ఇచ్చింది. ఇందాక మనం చదువుకున్న మూలవాక్యంలో అయితే అసలు ఫలాలే ఇవ్వలేదంట. ఈరోజు మనము మన ద్రాక్ష తోట యజమాని అయిన యేసయ్యకి ఎలాంటి ఫలాలు ఇవ్వాలంటే మంచి ఫలాలు ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మూడవ విషయాన్ని మనం ఆలోచన చేస్తే చూడండి, ఒకటి ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడింది. రెండవది మనం ఆలోచన చేస్తే రెండవ అనుభవం ఏంటంటే ఫలాలను వెతుకుతున్నాడు దేవుడు. మూడవ మాట మనం ఆలోచన చేస్తే కనుక చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదివితే, ఎన్ని సంవత్సరాల నుంచి అంట? 3 సంవత్సరాల నుంచి. ప్రభువు నీకు ఎంత సమయాన్ని ఇచ్చాడు? నువ్వు రక్షింపబడి ఎన్ని సంవత్సరాలు అయింది? ఆలోచన చేయి. నువ్వు రక్షించబడి, నువ్వు బాప్తిసం తీసుకొని పూర్తిగా దేవుని వైపుకి నువ్వు వచ్చి మందిరంలో నాటబడి ఎన్ని సంవత్సరాలు అయింది? ఆలోచన చేయి. ఇన్ని సంవత్సరాల అనుభవంలో ఎలాంటి ఫలాలు నువ్వు ఇస్తున్నావు?
మనం ఆలోచన చేసినట్లయితే మందిరం 10 గంటలకు ఆరాధన అంటే నువ్వు ఎన్ని గంటలకు వస్తున్నావు ఆలోచన చేయి. ప్రియులరా, నిన్న నేను ఒక సేవకుని మాటలు వింటూ, ఆ సేవకుడు చాలా షార్ట్ మెసేజ్. ఆ సేవకుడు అడుగుతున్నాడు, నువ్వు స్కూల్కి ఇలాగే వెళ్తావా? స్కూల్ దగ్గర ఏమి వేస్తారు? గేట్ వేస్తారు కదా. 9:30 స్కూలు అంటే మనం 9:30కి లోపల ఉండాలి. 9:10 బయట ఉన్నాం అనుకోండి, గేట్ తీస్తాడా వాచ్మ్యాను? మరి సంఘం అంటే మనకు లోకువా? దేవుని సన్నిధి అంటే మనకు లోకువా? పాస్టర్ గారు ఏమి అనరు కాబట్టి ఎన్ని గంటలకైనా మనం మందిరానికి రావచ్చు. ఇంకా గనులు ఉంటారు కొంతమంది, కానుకలేసే టైంలో వచ్చి కానుకేసేసి వెళ్ళిపోతారు అంతే. ఇంకా కొంతమంది ఉంటారు చివరి ఆశీర్వాదంలో. ఎందుకు? వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే, ఆశీర్వాదానికి అందుకుంటే చాలు దేవుడు నన్ను ఆశీర్వదించేస్తాడు. ప్రియులారా, దేవుడు ప్రతీదీ చూస్తున్నాడు. 10 గంటలకు ఆరాధన అంటే నువ్వు కనీసం 5 నిమిషాలు తక్కువ 10ంటికి నువ్వు ప్రభు సన్నిధిలో మోకాలు వేసే అనుభవం నీకు ఉండాలి. 10 గంటలకు మనకి ఆరాధన అంటే కనీసం 2 నిమిషాల ముందైనా వచ్చి ఈరోజు జరిగే ఆరాధన అంతా ప్రభువా నీ మహిమాత్మే మీరు జరిగించండి, సేవకుని అభిషేకించండి అని చెప్పి మోకరించే అనుభవం నీ జీవితంలో ఉండాలి. ఎన్నింటికి వస్తున్నావు నువ్వు మందిరానికి? ఒకవేళ అలాంటి వైఖరి కలిగిన వ్యక్తివైతే కనుక ఈరోజు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఒక తీర్మానం చేసుకో, ప్రభువా నూతన సంవత్సరం నుంచి అయినా నేను క్రమంగా మందిరానికి వస్తాను, టైంకి మందిరానికి వస్తాను, సమయానికి మందిరానికి వస్తాను, నేను నీ కొరకు మంచి ఫలాలను ఇస్తాను ప్రభువా అని చెప్పి ఒక తీర్మానం చేసుకో. ఎన్ని సంవత్సరాల నుంచి అంట? 3 ఏండ్ల నుంచి వెతుకుతున్నాడంట. ప్రభు నీ దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి వెతుకుతున్నాడు ఆలోచన చేయి. నువ్వు బాప్తిసం తీసుకుని ఎన్ని సంవత్సరాలు అయిందో ఆలోచన చేయి. నువ్వు రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అయిందో ఆలోచన చేయి. నువ్వు లోకంలోంచి ప్రత్యేకించబడి నేను దేవుని బిడ్డను అని నువ్వు నిశ్చయించుకొని నీ పాపాలు ఒప్పుకొని బాప్తిసం తీసుకుని మారు మనసు పొంది ఎన్ని సంవత్సరాలు అయిందో ఆలోచన చేయి. 4 సంవత్సరాలా, 5 సంవత్సరాలా, 10 సంవత్సరాలా, 20 సంవత్సరాలా, లేకపోతే 3 సంవత్సరాలా? ఆలోచన చేయి. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభు నిన్ను వెతుకుతున్నాడు. నీ దగ్గర మంచి ఫలాలు నువ్వు ఫలిస్తావని, మంచి ఫలాలు నువ్వు ఆయనకి ఇస్తావని ఎన్నో సంవత్సరాలుగా ఆయన ఎదుగుతున్నాడు. ఇక్కడ 3 సంవత్సరాలు అనేది దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా? కృపాకాలానికి సాదృశ్యంగా ఉంది. ఆయన అనుదినము అనుక్షణము నీ మీద కృప చూపిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ టైం అయినా నా బిడ్డ మారతాడేమో, మరొక సంవత్సరం నేను నా బిడ్డకి ఇస్తున్నాను మారతాడేమో, మరొక సంవత్సరం నా కుమార్తెకి ఇస్తున్నాను ఆమె మారుతుందేమో, మారు మనసు పొందుతుందేమో, క్రమంగా మందిరానికి వెళ్తుందేమో. ఇంకా మరికొంతమందికి ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి అంటే ఇలాంటి సంవత్సరాంతపు కూడికల్లో మనం ఉంటాము. క్రిస్మస్కి మనం వస్తాము, గుడ్ ఫ్రైడేకి మనం వస్తాము, ఈస్టర్కి మనం వస్తాము. మంచిదే. మధ్యలో 52 ఆదివారాలు ఉన్నాయి కదా, లేకపోతే 52 ఆదివారాల్లో పోనీ ఇలాంటి ఒక 4-5 తీసేగా ఒక 45 ఎన్నో ఉంటాయి కదా. అన్ని ఆదివారాలు నువ్వు క్రమంగా మందిరానికి వస్తున్నావా? ఇందాక పాస్టర్ గారు మనల్ని అడిగినప్పుడు చాలా తక్కువ మంది నుంచున్నారు. ప్రియులారా, దేవుని సన్నిధిని కాక మనము దేవుని సన్నిధి కంటే దేనిని మనం ఎక్కువగా ప్రేమించకూడదు. చిన్న విషయం చెప్తాను. మా ఆఫీస్లో నిన్న నా తోటి ఉద్యోగే అతను నన్ను చాలా ఫోర్స్ చేశాడు. ఏంటి అంటే, సార్ 31st నైట్కి మన అందరం పార్టీ పెట్టుకుందాం. ఎక్కడ? మళ్ళీని గోదావరి మధ్యలో. ఓకేనా? కాబట్టి గోదావరి మధ్యలో పార్టీ పెట్టుకుందాం. ఇంచుమించు 2 days నుంచి ప్రియులారా తెగ శోధించేస్తున్నాడు. చూశాను. తెలుసు నేను పరిచర్లో ఉంటాను, ఇవన్నీ తెలుసు. బట్ అయినా సరే అతను ఒక అన్యుడు. అతని వెర్షన్ ఏంటంటే, గోదావరి మధ్యలో దేవుడు లేడండి, అక్కడ అనుకోండి మీరు మనసులో సరిపోద్ది అంటున్నాడు. ప్రియులారా, మనం ఆలోచన చేస్తే 31st నైట్ గోదావరి మధ్యలో ఏంటంట? పార్టీ. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే నేను 2 రోజుల నుంచి అతని వెర్షన్ అంతా విన్నాను. నిన్న అన్నాను, సార్ మీరు ఎంత ఫోర్స్ చేసినా 2 మాటలు. 31st నైటు ఉంటే ప్రభు సన్నిధిలో, లోకంలో ఉంటే చర్చిలో ఉండాలి. 2వది ఉంటే పరలోక రాజ్యంలో ఆయనతో ఉండాలి, అంతే. అంతేగాని మరొక ఆలోచనే నా జీవితంలో నేను పెట్టను అన్నాను. ప్రియులారా, ఇంకా ఆ మాట ఎప్పుడైతే నేను మాట్లాడానో ఇంకో బిలీవర్ ఉన్నాడు, మరలా అతన్ని శోధించడం మొదలెట్టాడు. ఇదిగో రాము సార్ ఇలా చెప్పారు కదా, అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ నీ పరిస్థితి ఏంటి అని. ప్రియులారా, మనం ఆలోచన చేస్తే ఒక విశ్వాసిగా మనం ఏం చేయాలో తెలుసా? మన హృదయంలో ఇలాంటివి మనం నిశ్చయించుకోవాలి.
ఇంకా ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, నేను ప్రభువుని నమ్ముకున్న కొత్తలోనే 31st నైట్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నానని చెప్పి గుడికి వెళ్ళేవాడిని. అలాంటిది ఇప్పుడు పరిచర్యలో ఉన్న నేను గుడికి రాకుండా లోకంలో ఎంజాయ్ చేస్తానా? ఎంత భయంకరం అసలు! ఆలోచించుకుంటేనే ఆ తాట ఎంత భయంకరం కదా ప్రియులారా. మనం ఆలోచించాలి. ప్రభు నీకు సమయం ఇచ్చిన ప్రతిసారి 52 ఆదివారాలు నీ జీవితంలో ప్రభు అనుగ్రహించడా? 52 ఆదివారాలు కూడా మనం ఎక్కడ ఉండాలంటే మందిరంలోనే ఉండాలి. అది ఒకవేళ మీరు ఏదైనా పర్పస్ నిమిత్తం ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు అక్కడెక్కడ మందిరం ఉందో ఎత్తుక్కోవాలి. మన సామర్లకోట రామలక్ష్మి గారు ఒక ఆదివారం వచ్చారు. నేను చూసి షాక్ అయ్యాను. ఏంటి ఇక్కడ ఉన్నారు ఏంటి అంటే, ఆమెకి ఏదో పనుండి ఆ ఊరు వెళ్ళారు. అక్కడ మందిరం ఎక్కడుందో ఎత్తుక్కుని మన మందిరానికి వచ్చారు. హల్లెలూయా. అలాగ ప్రియులారా, మనం ఆలోచన చేస్తే ప్రతి విశ్వాసి, ముఖ్యంగా ప్రతి యవ్వనస్తుడు కూడా దేవుని సన్నిధిని ప్రేమించే వారంగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుని సన్నిధి కన్నా మన జీవితంలో ఏది ఎక్కువ కాదు. చెప్పండి, దేవుని సన్నిధి కన్నా మన జీవితంలో ఏది ఎక్కువ కాదు. నువ్వు దేవుని సన్నిధిని మర్చిపోయావా, దేవుడు నిన్ను మర్చిపోతాడు. జాగ్రత్త. కాబట్టి మన జీవితంలో దేవుని సన్నిధి కన్నా దేన్ని మనము ఎక్కువగా ప్రేమించకూడదు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఎన్ని సంవత్సరాల నుంచి వెతుకుతున్నాడంట? 3 సంవత్సరాల నుంచి. ఈ 3 సంవత్సరాల కృపాకాలానికి సాదృశ్యంగా ఉంది. ప్రభువు నీకు ఎంత సమయాన్ని ఇచ్చాడో నువ్వు ఆలోచన చేయి. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేస్తే యోహాను సువార్త 15వ అధ్యాయము, ఫాస్ట్గా ముందుకెళ్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు మనం చదివితే, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. నీలో ఫలింపు లేని ప్రతి తీగని ప్రభు ఏం చేస్తాడంట? తీసి పారవేస్తాడు. కానీ నువ్వు ఏం చేయాలంటే, ప్రభువా నీ కొరకు నేను ఫలించే వ్యక్తిగా నేను ఈ లోకంలో బ్రతకాలి అని ఒక తీర్మానం నువ్వు తీసుకున్నట్లయితే, నీలో ఎలాంటి ఎండిపోయిన అనుభవాలు ఉన్నాయో, ఆయనకి ఇష్టం లేని అనుభవాలు ఉన్నాయో, ఆయన గాయాన్ని రేపే అనుభవాలు ఉన్నాయో, ఈ అనుభవాలన్నిటి నుండి కూడా ప్రభు నిన్ను ఏం చేస్తాడంటే, ఏం చేస్తాడు? నీలో ఫలింపని ప్రతి తీగను ఆయన ఏం చేయాలంటే తీసి పారవేయాలి. ఎన్ని సంవత్సరాల నుంచి? 3 సంవత్సరాల నుంచి ప్రభు ఎదుగుతున్నాడంట. చూడండి, మనం లూకాసు సువార్తలో 3వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ అంటున్నాడు కదా, ఏ వ్యక్తి అయితే ఫలించడో, ఏ చెట్టు అయితే ఫలించదో గొడ్డలు ఎక్కడ పెడతారంట? వేరున. లూకాసు సువార్త 3వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు. సర్ప సంతానమా, చూడండి, మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకొని మొదలు పెట్టుకొనవద్దు. దేవుడి రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పాను. దేవుడు గొడ్డలి రెడీగా పెట్టాడు. ఏ చెట్టు అయితే ఫలించదో, దేవునికి ఏ చెట్టు అయితే మంచి ఫలాలు ఇవ్వదో, దేవుడు ఏం చేస్తాడంట? ఆ గొడ్డలి వేరుతో సహా దేవుడు పెళ్ళగించేస్తాడంట. దేవుడు నీకు ఇచ్చిన సమయంలో నువ్వు ఏం చేయాలో తెలుసా? మంచి ఫలాలు ఫలించే వ్యక్తిగా మనం ఉండాలి. హల్లెలూయా. ఏ ఫలాలు మనం ఫలించాలి? ఆఖరిగా 4వ మాట మనం ఆలోచన చేస్తే లూకాసు సువార్త 13వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం మనం చదివితే అక్కడ అంటున్నాడు కదా, అయితే అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయ మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో. చాలండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇప్పుడు ఫలింపని చెట్ల కోసం తోట యజమాని, తోట యజమానిని ఏమంటున్నాడో తెలుసా? అయ్యా నేను ఇప్పుడు దానికి ఎరువు వేస్తాను, నీరు పోస్తాను, ఈ సంవత్సరం కూడా దానిని నీవు నీ కోసం. సేవకుడు అలాగే ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా ఫలింపు లేని ఆ కుటుంబాన్ని ఇంకా మీరు ఉండనివ్వండి ప్రభువా. ఫలాలు ఇవ్వని ఆ చెట్టుని మీరు ఇంకా ఉండనివ్వండి ప్రభువా. ఈ సంవత్సరం కూడా నేను దానికి వాక్యం చెప్తాను, ఈ సంవత్సరం కూడా నేను దానికి ఎరువు వేస్తాను, ఈ సంవత్సరం కూడా నేను దానికి నీరు పోస్తాను, ఈ ఒక్క సంవత్సరం దానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి మన సేవకుడు దేవుణ్ణి బ్రతిమలాడుతుంటే మనం ఎలాగుండాలంటే మంచి ఫలాలు ఇచ్చే చెట్టుగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క సంవత్సరం ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయే మనము ప్రభు సన్నిధిలో ఏమని ప్రార్థన చేయాలి తెలుసా?
ప్రభువా మరొక సంవత్సరం నాకు అవకాశం ఇవ్వండి. హల్లెలూయా. నాలో నీకు ఇష్టమైన ఫలాలు ఇంకా లేవేమో, మరొక సంవత్సరం నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఈ 2 రోజులు మనము ప్రభువు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ వాగ్దానం కొరకు, నూతన సంవత్సరం పాత సంవత్సరంలో దేవుడు మన జీవితంలో చేసిన మేలుల కొరకు దేవుని స్తుతిస్తూ, కొత్త సంవత్సరంలో అడుగుపెట్టే మనము ఆ సంవత్సరంలో మనల్ని దేవుడు ఏ రీతిగా నిలబెట్టనై ఉన్నాడు, మన సంఘాన్ని ఏ రీతిగా నిలబెట్టనై ఉన్నాడు, దాని గురించి మనం ఏం చేయాలంటే, ప్రభువా ఈ సంవత్సరం కూడా మీరు మాకు అనుగ్రహించండి అని చెప్పి ప్రభువును ప్రార్థన చేసేవారంగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడు చూస్తున్నాడు? 3 సంవత్సరాల నుంచి. నిన్ను ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాడో అది నీ వ్యక్తిగత విషయం. నువ్వు ఆలోచించాయి. ఎక్కడి వారు అక్కడే మోకరిద్దాం. ఆయన నిన్ను చూసినప్పుడు ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. దేవా నీకు వందనాలు. అంజూరపు చెట్టు వలె నువ్వు ఉన్నావా? ద్రాక్ష తోట వలె నువ్వు ఉన్నావా? సంఘంలో ఒక ప్రత్యేకత అంటూ నీకుందా? ఆలోచించాయి. సేవకులు ప్రార్థనలోకి నడిపిస్తారు. ఎక్కడి వారు అక్కడే మోకరిద్దాం. అంజూరపు చెట్టు, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి ఉందంట, ప్రత్యేకమైందిగా ఉందంట. సంఘంలో ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అన్నది కాదు, ఒక ప్రత్యేకమైన అనుభవం నీకు కావాలి. సంఘంలో ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం హాజరేయించుకోవడం కాదు, ఒక ప్రత్యేకమైన అనుభవం, ఒక ప్రత్యేకత కలిగిన వ్యక్తులుగా మనం ఉందాం. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. అయ్యా మరొక సంవత్సరం నాకు ఇవ్వండి ప్రభు అని ప్రార్థన చేద్దాం. సమయం సంకుచితంగా ఉంది ప్రియులారా. ఈ సంవత్సరం ముగింపుకు వచ్చేసాం. దయచేసి ప్రభువా నన్ను ఫలించే తీగగా మార్చునైనా, ఫలించే చెట్టుగా మార్చునైనా. నా కుటుంబం ఫలించాలి, నేను ఫలించాలి. దావీదు అంటున్నాడు, నా దేవుని మందిరములో నేనైతే పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానన్నాడు. ప్రభువా నన్ను నా జ్ఞాపకం చేసుకోవా తండ్రి. నాలో ఉన్న అవిధేయతలు, నాలో ఉన్నటువంటి అక్రమము, నాలో ఉన్నటువంటి అన్యాయం, నాలో ఉన్నటువంటి అపవిత్రత దయతో మీరు క్షమించండి నాయనా అని ప్రార్థన చేసుకుందాం. ఇక మన ముందు ఉన్నటువంటి ఈ 2 రోజులు కూడా ప్రభువా నాకు నూతన జీవితం కావాలి, నూతన వత్సరం కావాలి, నూతనమైన వాగ్దానం కావాలి, నూతనమైన నీ సన్నిధి కావాలి నాయన, నూతనమైన అభిషేకం కావాలి ప్రభువా. రాబోయే సంవత్సరం ఒక సంతోషకరమైన సంవత్సరంగా కావాలి ప్రభువా, ఒక సమాధానకరమైన సంవత్సరంగా కావాలి నాయన, ఒక అభివృద్ధికరమైన సంవత్సరంగా నా జీవితంలో నేను అడుగు పెట్టగలగాలి ప్రభువా. దయచేసి నీవు నాకు సహాయం చేయి నాయన. అయ్యా ఇంతవరకు నైనా నీ లేఖనాల ద్వారా మాట్లాడిన ఈ మాటలను ఆ ప్రభువా లోతుగా గ్రహించుకుంటూ పశ్చాత్తాపంతో తప్పులు దిద్దుకొని సరిచేసుకునే మనస్సును అందరికీ మీరు దయచేయండి. నాయనానికి స్తోత్రాలు. ఈ మాటలు చెప్పడానికి నీ బిడ్డను మీరు బలపరిచి మీరు నడిపించారు, నీకు స్తోత్రాలు. ఇదిగో ఎంతమంది బిడ్డలైతే నీ మాటలు విన్నారు, ఎవరు నామకార్థ స్థితిలో ఉన్నారు, ఆ స్థితిలో నుంచి వారు విడుదల పొందుదురుగాక. యేసు నామములో ప్రతి విధమైన వ్యసనాల నుంచి విడుదల పొందుదురుగాక. మీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని మేము అనుభవించడానికి మీరు మా అందరికీ సహాయం చేయమని తదుపరి ప్రభువా పిల్లలు నైనా వేయబోయే స్కిట్లో మీరు తోడుగా ఉండి అందరూ కూడా దీన్ని చూసి నైనా మీ నామాన్ని మహిమపరచడానికి కృపనిమ్మని సండే స్కూల్ లీడర్స్ని మీరు దీవించండి దేవా. ఈ పిల్లలను మా తండ్రి తర్ఫీదు చేసిన బిడ్డలను మీరే కృపతో దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ పిల్లలను కూడా దీవెనకరంగా మార్చండి నాయన. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.